వచ్చేది సంస్కరణల విద్యానామ సంవత్సరం. కొత్తగా కోర్సులు, పథకాలు, పేద విద్యార్థులే కేంద్ర బిందువుగా సౌకర్యాలు, త్వరలో తెలంగాణ విద్యా విధానం. తెలంగాణలో వచ్చేది విద్యా సంస్కరణ విద్యానామ సంవత్సరం అంట. కొత్తగా కోర్సులు, పథకాలు వస్తున్నాయంట. పేద విద్యార్థులే కేంద్ర బిందువుగా సౌకర్యాలు, త్వరలో తెలంగాణ విద్యా విధానం. రాష్ట్రంలో విద్యార్థులు పురోభివృద్ధి లక్ష్యంగా ప్రీ ప్రైమరీ నుంచి పీజీ వరకు వచ్చే విద్యా సంవత్సరం 2026-2027లో వినూత్న సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. త్వరలో తెలంగాణ విద్యా విధానాన్ని ఖరారు చేయనుంది. ఫలితంగా జూన్, జూలై నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరగనున్నాయి. పాఠశాల, ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలతో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గతంలో ఎన్నడూ లేనంతగా సంస్కరణలు అమలుకు పోటీ పడుతున్నాయి. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉండడం, పలుమార్లు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు చేపట్టాలని, కార్పొరేట్ విద్యా సంస్థలకు తీటుగా సర్కార్ పాఠశాలలను, కళాశాలను తీర్చిదిద్దాలని సూచిస్తుండగా అధికారులు సైతం ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్న ఆశాభావంతో సర్కారు ఉంది. రాష్ట్ర విద్యార్థులకు ఇది నవశకమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సో సౌకర్యాలు ఎన్నెన్నో అంటే పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. పాలు ఇస్తారు బ్రేక్ఫాస్ట్ లో. 3000 ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీని అందుబాటులోకి తీసుకొస్తామని బడ్జెట్ లోని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా విద్యార్థులకు బూట్లు, సాక్స్లు, టైలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపింది. సో విద్యార్థులకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పాలతో పాటు విద్యార్థులకు షూస్, సాక్స్, టై, బెల్ట్ ఇవ్వడానికి పచ్చజెండా ఊపిందంట. జూన్ నాటికి 9000 పాఠశాలలకు అంతర్జాల సౌకర్యం అండ్ జూన్ 9 నాటికి 9000 స్కూల్స్ కి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఇస్తున్నారంట. క్యూర్ పరిధిలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించేలా త్వరలోనే 28 చోట్ల శ్రీకారం చుట్టనున్నారు. క్యూర్ పరిధిలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఒకటే ప్రాంగణంలో విద్య అందించేలా 28 ప్లేసెస్ అంట 28 చోట్ల శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజుల్లోనే గజ్వేల్ నియోజకవర్గంలో ఒకదానికి సీఎం శంకుస్థాపన కూడా చేశారు. ఆల్రెడీ పాలిటెక్నిక్ సిలబస్ ను 2 ఏళ్లకే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉన్న సెమీ కండక్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లాంటి 10 కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా ఉన్నతించేందుకు ప్రభుత్వం టీసీఎస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సో ప్రభుత్వం టీసీఎస్ సంస్థతో కుదుర్చుకొని ఒక కొత్త 10 కోర్సులను ఏర్పాటు చేస్తుంది. అంటే ఇమీడియట్ జాబ్ వచ్చేటట్టు, ప్లేస్మెంట్స్ వచ్చేటట్టు టీసీఎస్ సంస్థతో ఒప్పుకొని సో ఆ 10 కోర్సులతో వాళ్ళకు జాబ్ వచ్చేటట్టు ఏర్పాటు చేయడానికి 2 years లో వాళ్ళకు జాబ్ వచ్చేటట్టు తీర్చిదిద్దారేమో. ఇది ఉన్నత విద్య డిగ్రీ సిలబస్ ను సమగ్రంగా మార్చేందుకు కసరత్తు దాదాపు పూర్తయింది. 20కి పైగా కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. డిగ్రీ సిలబస్ లో 20 కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నారంట. డిగ్రీ విద్యలోనూ ఇంటర్న్షిప్ తప్పనిసరి చేయనున్నారు. పనిచేస్తూ విద్య నేర్చుకునే అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాంలను పెద్ద ఎత్తున అందుబాటులో ఇస్తున్నారు. యూజీ, పీజీ విద్యలో జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం ఎగ్జిట్ ఎంట్రీ విధానం అమలు కానుంది. ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు త్వరలో ఏఐ పై శిక్షణ ఇవ్వమే కాకుండా అన్ని కోర్సులకు ఏఐని అనుసంధానం చేయడం ప్రభుత్వ స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయి.